ఈ పురందరదాస ఎవరు? పురందరదాసుల వారి జీవనంలోనే వారి గురువుగారైనటువంటి వ్యాసరాయుల వారు. వ్యాసరాయుల వారు అంటే వారి గురించి రెండు విషయాల్లో మనం తెలుసుకోవాల్సింది. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీ కృష్ణదేవరాయల వారికి ఆస్థాన గురువుగారు. వారికి వచ్చినటువంటి అపమృత్యు కుహు యోగం అని ఒకనాడు సింహాసనంలో కూర్చొని ఒక దుర్ముహూర్తం. ఆ దుర్ముహూర్తంలో సింహాసనం ఎక్కితే ప్రాణమే పోయేదట. రాజగురువు అయినటువంటి వ్యాసరాయల వారు వచ్చి నువ్వు కూర్చోద్దు దిగు అన్నారట. సభలో అందరూ ఉన్నారు. రాజగురువు అయినటువంటి వ్యాసరాయల వారు వచ్చి కృష్ణదేవరాయని పట్టుకుని దిగు అన్నారట. అంటే ఆనాడు గురువు గారికి అంత స్థానమాన గౌరవ మర్యాదలు ఉండేవి. గురువుగారు చెప్పి ఆగిపోయాడు. వీరెళ్ళి కూర్చున్నారు. కూర్చోగానే తన శరీరం పైన ఉన్నటువంటి ఒక ఉత్తరీయం, సన్యాసులు కాషాయ వస్త్రం ఉంటుంది, అది ఉండచుంటే అలా పడేశారట. సభలో అందరూ చూస్తుండగా క్షణార్ధంలో భస్మం అయిపోయింది. ఒక దుష్ట యోగం, మనం దుర్ముహూర్తాలు, వర్జాలు, రాహుకాలం అని కొందరు చూస్తుంటారు. అలాంటి ఒక యోగంలో కూర్చున్నాడట. ఆ యోగంలో సింహాసనంలో ఎవరు కూర్చున్నా వాడు మరణిస్తాడట. అంటే రాజు కూర్చొని ఉంటే కృష్ణదేవరాయల వారే ఉండేవాడు కాదు. అది తెలుసుకున్నటువంటి వ్యాసరాయల వారు ఆ యోగాన్ని తమ తపశ్శక్తితో ఆ వచ్చినటువంటి దుష్టశక్తిని తమ ఉత్తరీయాన్ని వేసి కాల్చేశారట. అంటే రాజుకు జరగబోయేటువంటి అనిష్టం ఆ కండువాతో పోయింది. అలాంటి మహోన్నత వ్యక్తి శ్రీ వ్యాసరాయల వారు. వారి శిష్యులు శ్రీ పురందరదాసుల వారు. ఈ పురందరదాసుల వారి పూర్వ చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది, ఒక వింతగాను ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇదే వ్యాసరాయల వారే పురందరదాసుల వారి గురించి కొనియాడారట. ఎక్కడ కూడా ప్రపంచంలో గురువుగారి గురించి శిష్యుడు చెప్పాలి, కానీ ఇక్కడ పురందరదాసుల వారి చరిత్రలో వ్యాసరాయుల వారే పురందరదాసుల వారి గురించి ఒక పాట పాడతారు. అది కన్నడ భాష అనుకుందాం కాసేపటికి. మన పక్క రాష్ట్రమే, మనకేం చాలా దూరం లేదు, పక్క రాష్ట్రమే. కన్నడ భాషలో చాలా సుందరంగా పాట పాడతారు. దాసరెందరే పురందర దాసరయ్య. దాసులంటే ఎవరు? పురందరదాసులు. ఆ పాటలో వీరి చరిత్ర చెప్తారు. వేదవ్యాస దేవుల వారు అనేక గ్రంథాలు రాశారు. దాని తర్వాత ఎందరో మహనీయులు, ఆ పరంపరలో వచ్చినటువంటి ఎందరో గురువుగారు ఆ సిద్ధాంతాన్ని అనుగుణి శాస్త్రాన్ని రచన చేస్తూ వచ్చారు. అది కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అర్థం కానటువంటి పరిస్థితి వస్తే దేవలోకంలో ఉన్నటువంటి నారదులు ఎల్లవేళలా గానం, నార అని అన్నటువంటి దానికి సంస్కృతంలో గానము అని అర్థం ఉంది. ఎవరైతే గానం చేస్తారో వారికి కావలసినటువంటి దదాతి ఇస్తారట. దేవుణ్ణి మనం భక్తిగా పిలిచాము అని అనుకోండి, మన మనస్సులో ఏ కల్మషం లేక నవవిధ భక్తులతో భగవంతుని ఆరాధించామని అనుకోండి, మన మనస్సులో ఉన్నటువంటి అభీష్టాన్ని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. అందుకనే నారద, జ్ఞానాన్ని లేక జ్ఞానంతో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి నారదులు వారే భూలోకంలో పురందరదాస అన్నటువంటి పుణ్యపత్తన, అంటే ఇవాళ పుణే అని మనం ఏదైతే అంటామో, పుణే అని ఏదైతే అంటామో దాన్ని ఒకప్పుడు పుణ్యపత్తన అని అనేవారట. అంత చాలా సంస్కృత విద్వాంసులు చాలామంది ఉండేవారట. అలాంటి పుణ్యపత్తనంలో దానికి దగ్గర ఎక్కడ చిన్న ఒక మార్మూరు పల్లెటూరులో ఉన్నటువంటి వారు నవకోటి నారాయణట. ఈయన పేరు వరదప్ప నాయక అని, మహా పిసినారట. పురందరదాసుల వారి జీవనంలో ఎంత వరకు పిసినారి అని అంటే సరదాగా చెబుతారు. వారి భార్య పేరు సరస్వతి. ఇద్దరే భార్యాభర్తలు కదా. వంటలో ఏదైనా పోపు వేయాలి అంటే ఆవగింజలు లెక్కబెట్టి నాకు 4 నీకు 4 8 గింజలు ఇచ్చాడు. అంటే అంత పిసినారట ఆయన. ఓ మై గాడ్. అంత పిసినారి ఉన్నటువంటి వీరు నవకోటిన మళ్ళీ పోనీ డబ్బు లేదా అంటే విపరీతమైన డబ్బు దశకం. వారిని మార్చటానికి దేవుడు వచ్చాట, దేవుడే దిగి వచ్చాడు. శ్రీ పాండురంగుడే ఆయన చెంతకు వచ్చాట. వారి చరిత్ర చెబుతుంది. పంఢరీపుర పాండురంగుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని చేత ఒక పిల్లాన్ని పట్టుకొని వచ్చాట. వచ్చి ఈయన అంగడి దగ్గరికి వచ్చి, అయ్యా నీవు మహాధనికుడివి, నా పిల్లాడున్నాడు, వీడికి ఒడుగు చెయ్యాలి, నా దగ్గర డబ్బు లేదు, నీవు ఏదైనా ధన సహాయం చేస్తే నేను వాడికి ఉపనయనం చేస్తాను,
బ్రాహ్మణత్వాన్ని ఇస్తాను, ధర్మకర్మాన్ని ఇస్తాను అని చెబుతూ వచ్చారట. దాన ధర్మాదులు లేవు అని తిరిగి పంపించేశాడు. 6 నెలలు తిప్పుకుంటే చివరికి ఒక్కనాడు ఈయన యొక్క బాధపడలేక పనికిరానటువంటి కొన్ని డబ్బులన్నీ కూడా కాణీ డబ్బులు, అవన్నీ చిల్లైనటువంటివి, పనికిరానటువంటి పూర్వకాలంతా కాణీ, రాగి, దుడ్డు, బేడ ఇలాంటివి వాడేవాళ్ళు. ఇవాళ మనకు అన్ని నోట్లు, కాయిన్ అని మనం అంటాం. ఆ రోజంతా దుడ్డు, బేడ, కాణి ఇలాగ అవి చిల్లు ఉండేది, మధ్యలో రింగులాగా ఉండి అలా రకరకాలుగా. అలాంటిది ఒకటి పనికిరాంది అలా పడేసాట ఆయన. అంటే ఒక చిన్న మూట, ఆ మూటలో అన్నీ అలాంటివి ఉన్నాయి, దీంట్లో ఏదైనా ఒకటి ఏరుకో అన్నట్టు. ఏ ఒక్కటి ఏరుకున్నా కూడా, లేదా అన్నీ తీసుకెళ్ళినా కూడా ఏ పైసా రాదు అక్కడ, అంత పిసినారు. కానీ వచ్చినటువంటి వాడు సామాన్యుడు గాడికి, స్వయం పాండురంగుడే వచ్చాడు. మనం భక్త పుండరీకుడి గురించి వింటాం. అంటే భక్తుల్ని అనుగ్రహం చెయ్యాలి అంటే దేవుడు ఎంతకైనా దిగి వస్తాడు, వాడిని ఉద్ధారం చెయ్యాలి అంటే ఎంతకైనా దిగి వస్తాడు. భక్త పుండరీకుడిని చూచినప్పుడు నేను మా నాన్నగారి సేవ చేస్తున్నాను, నేను సేవ అయ్యేదాకా నేను రాలేను అంటే నేను ఎక్కడ నించోను అని అంటే ఇదిగో అని ఒక ఇటుక రాయి ఎడమ చేత్తో పడేశాట. ఎడమ చేత్తో దానిపైన నించున్నాడు దేవుడు. అలాంటి భక్త వరదుడు ఈ పురంధరదాసుల వారు పనికిరానటువంటి డబ్బులన్నీ విసిరితే దాంట్లో నుంచి ఒకటి ఏరుకోమని చెప్తే అక్కడి నుంచి వెళ్ళాక నేరుగా వారి ఇంటికి వెళ్ళిపోయాడు. నిజంగా ఆనాటి లేక ఈనాటి ఆడవారు, తల్లులు, వారిలో ఒక విశిష్టమైనటువంటి ఒక గొప్ప భక్తి, మాతృత్వం అన్నది ఒకటి ఉంది చూడండి. దేవుడు ఇచ్చినటువంటి వరం వారిలో. కృష్ణ కథలో కూడా వింటాం. కృష్ణుడికి ఆకలేస్తే ముందు మగవారు భోజనం పెట్టలేదట. కృష్ణుడు నాడు వీళ్ళు ఏం పని చేయరు, ముందు వెనక నుంచి వెళ్ళిపోండి, ఆడవాళ్ళు ఉంటారు అన్నట్టు. అలాగ పురంధరదాసుల వారి చరిత్రలో కూడా దేవుడు ఈయన ఎట్లా మొండాడు, వీడు మారడు అని చెప్పి ఇంటికి వెళితే ఆవిడుంది సరస్వతి. అమ్మా, మా అబ్బాయి ఒడుగు చేస్తున్నాను, ఏదన్నా తోచింది దానం చేయి తల్లి అని అంటే ఆవిడన్నది, నా భర్త ప్రతి ఒక్కటి కూడా లెక్క వేస్తాడు. ఏ నగ నట్ర ఆభరణాలు ఇవాళ వేసుకున్నా రేపు మళ్ళీ తీసి ఇంకోటి వేసుకోవాలి. నవకోటి నారాయణ, రోజుకొక ఆభరణాలు అన్నీ ఉన్నాయి. వజ్రవైడూర్యాలు, మరకత మాణిక్యాలు, 7 వారాల నగలు అని చెప్పేవారు ఆ రోజుల్లో. రోజు ఇవాళ వేసుకుంటే రేపు లేదు. మా ఆయన ప్రతిదీ లెక్క పెడతాడు, మరి నాదంటూ ఏముంది, నేను ఎక్కడి నుంచి ఇస్తాను. వచ్చినవాడు పాండురంగుడు భగవంతుడు. ఆయన అన్నాడు, ఈ నగలన్నీ నీవే కానీ నీ చిన్నతనంలో మీ పుట్టింటి వారు నీ ముక్కు పుడక వారు గుట్టించింది ఈయనది కాదు అన్నట్టు. ఆడపిల్లలకు ముక్కు గుట్టించేదే పుట్టింట్లోనే, అది పుట్టింటి ఆస్తి, మొగుడిదేం కాదు, దానిపైన సత్తా ఏం ఉండదు అంటే దాన్ని గుర్తు చేశాట. అంటే దాన్ని నీవు దానం ఇవ్వచ్చు అని. ఆవిడ వెంటనే కదా, నిజమే కదా అని గబగబ తీసి దానం ఇచ్చేది. కృష్ణార్పణం అన్నది ఎవరికో ఇచ్చి కృష్ణార్పణం కాదు, కృష్ణుడే పాండురంగుడే వచ్చాడు, ఆయనకే కృష్ణార్పణం చెప్పింది. ఈ తీసుకున్న బ్రాహ్మడు తిన్నగా ఉండొచ్చా, మళ్ళీ అదే బంగారు కొట్టుకెళ్తాడు మొగుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇదిగో నీవేదో ఇచ్చావు, అవేదో పనికిరానటువంటి దుడ్డు, ఇదేదో ముక్కు పుడుకుంది, ఇదన్నా పని చేస్తుందో, డబ్బులు ఏమన్నా వస్తాయో చూడు అన్నట్టు. కానీ ఆ పురంధరదాస పూర్వ ఆశ్రమంలో మొదటి జీవితంలో ముక్కు పుడక చూసి ఇది ఎక్కడో చూచినట్టుందే, ఇదేమన్నా నా భార్యదా అని ఒక అనుమానం వచ్చింది. కానీ ఈయనకేదో ఇవ్వాలి కదా, సరే ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి ఒక చిన్న డబ్బాలో పెట్టి, ఆ డబ్బా ఇంకొక సంచిలో పెట్టి, దాన్ని ఇంకొక పెద్ద భూషాణంలో పెట్టి, లోపల పెట్టి తాళం వేసి, కొట్టుకు తాళం వేసి ఇంటికి పరిగెట్టాడు. భార్యను అడిగాడు, నీ ముక్కు పుడక ఎక్కడా? ఆవిడ భయంతో, లేదు ఇవాళ నేను తలంటుకు పోసుకున్నాను, బహుశా ఆ స్నానపు గదిలో ఏమైనా ఉండిపోయిందేమో. చూడండి, దానం ఇచ్చింది భయపడుతుంది భర్తకు, కానీ దానం ఇచ్చాను అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి భర్త దగ్గర ఉంది. కానీ ఏదో ఒక మారు మాట చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అక్కడికి వెళ్ళగానే భయం వేసింది ఆవిడకి, నేను తిరిగి ఆ ముక్కు పుడక తీసుకురాకపోతే నా భర్త నన్ను బతకనివ్వడేమో అని చెప్పి చేతిలో వజ్రపు ఉంగరం ఉంటే దాన్ని అరగదీసి తాగబోయింది. ఆ వజ్రం ఉంగరం అలా అరగదీసి తాగితే అది విషమట, పోతాడంతే ఇంక పైకి. అలాంటిది ఆవిడ ఇంక ప్రాణత్యాగమే చేసుకుందాము అన్నటువంటి పరిస్థితి వస్తే అప్పుడు వెంటనే భగవంతుడు తనకు దానం ఇచ్చినటువంటి ఆ ఇల్లాల్ని రక్షించకపోతాడా? ఏ ముక్కు పుడకైతే తను దానం తీసుకొని వెళ్ళిపోయాడో ఆ ముక్కు పుడక ఆవిడ గిన్నె టపి మనకి కింద పడిపోయిందట. ఎక్కడి నుంచి చప్పుడు వచ్చింది చూసింది, తన ముక్కు పుడక. ఆశ్చర్యం వేసింది, కళ్ళంబడి నీళ్లు గారుతున్నాయి భక్తి పారవశ్యంతో. తుడుచుకొని వెళ్ళి భర్తకి ఇచ్చిందట. భర్త మళ్ళీ చూశాడు, నేను కొట్లో పెట్టి తాళం వేసి వస్తే మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది, మళ్ళీ పరిగెట్టాడు కొట్టుకి, చూస్తాడు అక్కడ లేడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు, ఆ బ్రాహ్మడు ఎక్కడ కనిపించదు.
వచ్చింది పాండురంగుడు. అప్పుడు తనకు అనిపించిందట, ఇక ఈ జీవనం చాలు. దేవుడు నన్ను మార్చటానికి 6 నెలల పాటు తిరిగాడు. 6 నెలల పాటు తిరిగాడు. ఒక బ్రాహ్మడికి ఒడుగు చేయటానికి నేను దానం ఇవ్వలేకపోయాను, ఇంత డబ్బు నా చెంత ఉండి నేనేం చేస్తాను అని చెప్పి సర్వసంగ పరిత్యాగం చేసి వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్తున్నట. కృష్ణదేవరాయల వారి ఆస్థాన గురువుగా వెళుతుంటే అక్కడ కూడా ఒక చిన్న సందర్భం. భార్య అన్నది, ఏమండి నాకెందుకు భయం వేస్తా ఉంది. ఎందుకమ్మా భయం? ఆయన అన్నారు, అన్నీ వదిలేసుకొని వచ్చాం కదా, ఇంటిపైనే తులసి పత్రం వేసి కృష్ణార్పణం అంటే ఎవరికి ఏం కావాలో తీసుకెళ్ళిపోండి అంటే అది ఇలా పంచిపెట్టేది ఏం లేదు, మీరు ఇంట్లో వెళ్ళిపోండి, మీకు ఏం కావాలో తీసుకోండి. కానీ భార్య భయం అంటే ఆయన అన్నారు, భయానికి మన దగ్గర ఇంకొక వస్తువు ఏదో ఒకటి ఉండాలి. ఏముంది నీ దగ్గర? మనం ఇద్దరం కాక నీ దగ్గర భయపడుతున్నామంటే ఇంకోటి ఏదో ఉండాలి. ఏం లేదు, అక్కడ చిన్న చెంబు ఉందండి అని, బంగారు చెంబు. ఎందుకు తెచ్చామంటే నీళ్లు తాగటానికి. ఆ చెంబు ఉంది అనగానే ఈయన దాసుల వారు చెంబు తీసుకొని అడవిలో విసిరేశారట. భయం పోయింది. ఎందుకంటే వస్తువు నాది అనుకుని సంచిలో పెట్టుకున్నంతసేపు ఆవిడకి భయం. నాది కాదు అని అడవిలో పడ్డ రాళ్ళు రప్పల గురించి మనం ఏమైనా బెంగ పెట్టుకుంటామా, భయపడతామా? అలాగ వ్యాసరాయ దగ్గరికి వెళితే వారు ఈయనకి పురందరదాస అని ఒక అంకిత నామం ఇచ్చారట. అలాగా పురందరదాసుల వారి పూర్వ జీవనం ఇది. కృష్ణమూర్తి కಣ್ಣ ಮುಂದೆ ನಿಂತಂತೆ ಇದೆ, ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಕಣ್ಣ ಮುಂದೆ ನಿಂತಂತೆ ಇದೆ, ಕಷ್ಟಗಳೆಲ್ಲವ ಪರಿಹರಿಸಿ ಮನ, ಕಷ್ಟಗಳೆಲ್ಲವ ಪರಿಹರಿಸಿ ಮನಂ, ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು ರಕ್ಷಿಸುವ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಕಣ್ಣ ಮುಂದೆ ನಿಂತಂತೆ ಇದೆ, ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಕಣ್ಣ ಮುಂದೆ ನಿಂತಂತೆ ಇದೆ. For more videos like this, subscribe Big TV channel.